రెండు విషయాలు మాట్లాడుకోవాలి. అంటే ఈ అఘాయిత్యం ఎందుకు జరిగింది, ఆ బాలిక ప్రాణాలు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది అనేటువంటి మాట్లాడుకుంటే మనం మొట్టమొదటగా గంజాయి. నెల్లూరులో ఈరోజు పేపర్ తీయాలి అని అంటే భయం వేస్తుంది. ఎక్కడ చూసినా ఏదో ఒక విధంగా గంజాయి గురించి ఒక్క కేసైనా లేనటువంటి రోజే లేదు. అది మొదటి ఇష్యూ. అయితే అఘాయిత్యానికి పాల్పడ్డ వాళ్ళు కూడా మైనర్ పిల్లలే. అంటే మైనర్ పిల్లలకు కూడా మత్తు పదార్థాలు అందేటువంటి పరిస్థితుల్లో ఉన్నామా మనం అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి. తర్వాత రెండో విషయం వచ్చేసి, ఈ గంజాయి తీసుకున్నారు, ఈ అఘాయిత్యం జరిగింది, మీరు శాంతి భద్రతలు ఆ పాపకు కానీ లేకపోతే ఆ పాపకి రక్షణ లేకుండా పోయిందనేది మొదటి విషయం. అయితే రెండో విషయం చాలా ఇంపార్టెంట్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సరే ప్రమాదమో తెలియక జరిగిందో ఒకటి జరిగిందన్న వెంటనే మీరు ఏ రకంగా రెస్పాండ్ అయి ఉండాలి ఈ ఇష్యూ గురించి. వెంటనే ఆ పాపని కావాల్సినటువంటి హాస్పిటల్కి చేర్పించి ఆ పాపని బ్రతికించే ప్రయత్నం చేయకుండా ఫస్ట్ కోవూరు దగ్గర హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు, తర్వాత మన నెల్లూరు జీజీహెచ్కి తీసుకెళ్తారు, తర్వాత చెన్నైకి తీసుకెళ్తారు. చెన్నైలో 8 రోజులు పాపం ప్రాణాలకు పోరాడి ఆ బిడ్డ చనిపోయింది. ఈరోజు ఆ బిడ్డ చనిపోయింది, ఆ తల్లిదండ్రులకు పుట్టేడు దుఃఖం ఉంది. దీనికి కారణం ఎవరు? మీ పోలీస్ ఫెయిల్యూర్ కాదా? మీ నిర్లక్ష్యం కాదా? మీరు చేసినటువంటి తప్పులకి ఆ బిడ్డ పాపం ఈరోజు ఎంతో వేదన అనుభవించి చనిపోయింది. ఒక మైనర్ బాలిక చనిపోయింది, ఇటువంటి సంఘటన మన దగ్గర జరిగింది అని అంటే ఫస్ట్ రెస్పాన్స్ ఏమై ఉండాలండి? పూర్తిగా ఫస్ట్ ఇటువంటి కేసు మన దగ్గరికి వచ్చింది అనగానే టాప్ ప్రయారిటీ, మీ టాప్ ప్రయారిటీ షుడ్ హ్యావ్ బీన్ టు సేవ్ ద చైల్డ్. ఇన్వెస్టిగేషన్ తర్వాత చేసుకోవచ్చు, ఇంకోటి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పాపని బతికించాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. సీరియస్నెస్ ఆఫ్ ద కేసు తెలిసినప్పుడు పోలీసులు నేరుగా వచ్చి ఆ పాపని ఎందుకు నెల్లూరులో అడ్మిట్ చేయలేదు? కొవ్వూరులో అడ్మిట్ చేసి కొవ్వూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి తీసుకొచ్చి, ఏం నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్స్ లేవా? ఇక్కడి నుంచి చెన్నై తీసుకెళ్లే బదులు ఇక్కడే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుంటే ఏమో ఆ పాప బతుకుండేదేమో ఈరోజు. ఎందుకని చెన్నైకి తీసుకెళ్లారండి పోలీసులు? నాకు తెలియక అడుగుతున్నారంటే నెల్లూరులో చికిత్స చేసుకోలేమా? లేవా హాస్పిటళ్ళు? ఆ ఆలోచన అయినా చేశారా ఎవరైనా? ఏం దురుద్దేశం ఉన్నట్టు పోలీసులకి ఈ విషయంలో? నాకు తెలియక అడుగుతున్నాను. ఒక అవసరంలో ఉండేటువంటి ఆడపిల్లకి వైద్యం అందించలేకపోయాము అనేటువంటిది మనం సిగ్గుపడాల్సిన విషయం ఈరోజు నెల్లూరు జిల్లాలో. ఆ పాపకి సంబంధించి ఇలా జరిగిందని తెలిసాక ప్రభుత్వం పట్టించుకుందో లేదో తెలియదు, పోలీసులు పట్టించుకున్నారో లేదో తెలియదు. మా అందరికీ ఎంత బాధేసింది. వెంటనే ఆ పాప ఏమన్నా బతకొచ్చా అని చెప్పి ఎంత ఇది అయిపోయి ఉన్నారు. ఈరోజు ప్రసన్నన్న గురించి ఆలోచిస్తే ఆయన ఫ్యామిలీలో ఒకరు చనిపోయి ఉంటే ఇంతటి దుఃఖంలో కూడా ఆ పాప గురించి ఆలోచించారు. నాన్నకి ఫోన్ చేశారు, నేను ఇలా ఉన్నాను రాలేకపోతున్నానని చెప్పి మాకు చెప్పారు, ఇదిగో అమ్మ ఇది పరిస్థితి అని చెప్పి ఆ పాప కోసం, ఆ పాపకి న్యాయం జరగాలని ఇప్పటికీ పాకులాడుతున్నారే. కనీసం ఆయన చూపించేటువంటి ఇంట్రెస్ట్లో 10% మీరు చూపించి ఉంటారా? పోలీసులు చూపించుంటే ఈ పరిస్థితి ఉండేదా? ఆహా. పోలీసులు ఈరోజు ధోరణి ఏంటి? కేసులు కట్టము, ఇవి చేయము, ఏమి పట్టించుకోం వాళ్ళ మీద, తప్పు చేసిన వాళ్ళ మీద. మీరు తప్పు ఎత్తి చూపించిన ఇది వరకు ఏంటంటే అండి, మాట్లాడే వాళ్ళ మీద సంబంధం లేని ఏదో ఒక కేసు వేసి పోలీసు వాళ్ళని మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు మరి నవ్వు వస్తుంది. ఎందుకు పాపం ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వడము, మనం కన్ఫ్యూజ్ అవ్వడము, లేకపోతే నాయకులు కన్ఫ్యూజ్ అవ్వడం. మాకు కూడా కేసులు ఎతికి పెట్టాలంటే ఇన్ని కేసులు దొరకట్లేదని చెప్పి డైరెక్ట్
మీరు మాట్లాడారు కదా, వాళ్ళకి సంబంధించి దాని మీదే కేసు పెడతాం. అంటే తెలియాలి కదా, క్లారిటీ ప్రజలకు ఎలాగో తెలిసిపోయింది, వీళ్ళేమి తప్పులు చేస్తే కేసులు పెట్టట్లేదు, మాట్లాడుతున్నామని కేసులు పెడుతున్నారని చెప్పి ఈరోజు నాన్న మీద ఆ ఇష్యూ మీద కేసు పెడతారా? మీరు చేయాల్సిన పని మేము చేస్తుంటే మా మీద కేసులు పెడతారా? ఇది అటెండి చేసేది ప్రభుత్వం కానీ పోలీసులు కానీ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటే, అది ఎత్తి చూపించే వాళ్ళ మీద మాత్రం బాధ్యతగా కేసులు పెడుతున్నారు. ఈరోజు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు వాళ్ళు అనుభవించే క్షోభ, ఆ అమ్మాయికి పాపం విషం దాగిచ్చి తర్వాత ఏం జరిగిందో కూడా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ రాలేదు. ఇదైతే ఖచ్చితంగా బయటకు వచ్చే విషయం కాబట్టి బయటకు వచ్చింది. మిగిలిన ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయనేది మనకు తెలుస్తుంది. దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ పెట్టింది ఏంటంటే కేసు పెట్టాము, ఆ అమ్మాయి మీద పుకార్లు తీసుకొస్తాము, రకరకాలుగా మాట్లాడేసి అది పక్కన పడేస్తాము అనేటువంటిది తప్ప ఆ బిడ్డ గురించి కనీసం ఒక్క క్షణం ఆలోచించుంటే మీరు మనసు కూడా రాదండి. చిన్న పాప కదా, ఆ అమ్మాయికి మనం న్యాయం చెయ్యాలి కదా అనేటువంటిది రాదా మనసులోకి? ఈరోజు ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతారు, లేకపోతే వాళ్ళకి సపోర్ట్గా నిల్చున్న వాళ్ళని కేసులు పెడతారు. ఆ అమ్మాయి మీద చేసినటువంటి అఘాయిత్యం చేసినటువంటి వాళ్ళ మీద సరైన ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద కనీసం ఒక రిపోర్ట్ కానీ ఒక ఇది కానీ చిన్న చిన్న వాటి మీద పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మీరు పోలీసులు కానీ లేకపోతే కూటమి పెద్దలు కానీ ప్రధాని మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, అనవసరమైన విషయాల మీదంతా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ ఇష్యూ మీద ఇదిగోండి ఇది జరిగింది, ఇది వాస్తవం, ఇది కరెక్ట్ అని చెప్పి ఒక్కడైనా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి అయినా ఉందా కనీసం? అసలు ఏ పాయింట్ మీద మీరు కేసు పెట్టారు? అసలు ప్రజలందరూ కలిసి కూటమి పాలన జరుగుతుంది, బ్రిటిష్ పాలన జరుగుతుందని ఒక కేసు పెట్టాలండి. ఎందుకంటే కూటమి పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఒక్క నెల రోజుల్లో గంజాయి అనేదే లేకుండా చేసేస్తాము మేము ఆంధ్ర రాష్ట్రంలో అన్నారు. ఈరోజు పరిస్థితి ఏంటి? ఆ గంజాయిని మీ స్వలాభాల కోసం మీరే పెంచి పోషిస్తున్నారు. ఆ గంజాయి తీసుకునేటువంటి రౌడీలు గుండాలు అందరూ మీ దగ్గరే ఉన్నారు. మీ స్వలాభాల కోసం మీరు గంజాయిని దీన్ని ప్రమోట్ చేసుకొని ఈరోజు పరిస్థితి ఏంటి? దానివల్ల మహిళలు ఇబ్బంది పడాలా? దానివల్ల పిల్లలు ఇబ్బంది పడాలా? ఎవరు తీసుకుంటారండి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఆ పాప ప్రాణాలు పోయాయి, ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, బాధ్యత తీసుకోవట్లేదు, పోలీస్ వ్యవస్థ తీసుకోవట్లేదు. ఎంత నిర్లక్ష్యం ధోరణిగా చూసాం. మరి ఈ కేసులో ఎంత కేర్లెస్నెస్! పోలీసులు ఎందుకున్నారు? శాంతి భద్రతలు కాపాడడానికి, ప్రజలకు ఏమన్నా ఇబ్బంది వస్తే దాని గురించి చేయడానికి, దాన్ని పట్టించుకొని దాన్ని నివారించడానికి. దానికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటి? ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడానికి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? శాంతి భద్రతలు కాపాడే బాధ్యతలు వదిలేశారు, నిర్లక్ష్య ధోరణి. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటి? కేసు ఎవరి మీద పెడుతున్నారు అంటే తప్పు చేసే వాళ్ళని కదా, తప్పు అడ్డుకునే వాళ్ళ మీద కేసు పెడుతున్నారు. అంటే పూర్తిగా మీ డ్యూటీస్ అనేది పూర్తిగా వదిలేసి ఓన్లీ సర్వింగ్ టు ద పార్టీ ఆర్ ద గవర్నమెంట్. మీరు పబ్లిక్ సర్వెంట్సా గవర్నమెంట్ సర్వెంట్సా నాకు అర్థం కావట్లేదు. యూ డోంట్ సర్వ్ టు గవర్నమెంట్స్ అండి, యూ సర్వ్ టు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అటువంటి ధోరణికి వచ్చి ఈరోజు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఈ కేసు. పోలీసులు అనేటువంటి వాళ్ళు ఎంత నిర్లక్ష్యం ధోరణికి వచ్చేసారు. ప్రభుత్వం అనేది ప్రజల్ని ఎంత పట్టించుకోకుండా వచ్చేసింది. రాజకీయాలు స్వలాభాలు తప్ప కనీసం ఒక బిడ్డకి న్యాయం చేయలేకపోతున్నారు మీరు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకైనా మీరు కళ్ళు తెచ్చి మీ ఈ రాజకీయాలు కానీ కుట్రలు కానీ కక్షలు కానీ కుతంత్రాలు కానీ పక్కన పడేసి ఆ బిడ్డకి న్యాయం చేయండి. ఆ తల్లిదండ్రులు
క్షోభిస్తున్నారు. ఆ బిడ్డని మీరు తిరిగి తీసుకురాలేరు. కనీసం న్యాయం అనేది ద లీస్ట్ యూ కెన్ డూ ఫర్ దెమ్. బిడ్డ ఆత్మశాంతి కోసమైనా ఈరోజు ప్రయత్నం చేయండి. ఆ బిడ్డను ఎలాగూ బతికించలేకపోయారు. పాపం ఆ పాప ఆత్మ కూడా క్షోభిస్తుంటుంది. కాబట్టి మేము పోలీసుని డిమాండ్ చేసేది, ఈరోజు నిజాలు బయటికి రావాలి. దీనేదో కేసు కట్టాము, కేసు అయిందో పక్కన పడేసాము అన్నట్టు కాకుండా ఖచ్చితంగా ఈ కేసు మీద పూర్తి వివరాలు బయటికి తీసుకొచ్చి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. రేపు ఇంకో మనిషి తప్పు చేయకుండా ఉండాలని అంటే ఇప్పటికైనా మీరు తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ బిడ్డకి జరిగిన అన్యాయానికి మీరందరూ సమాధానం చెప్పాలి. ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, ఆ బిడ్డకి ఇప్పుడైనా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.